మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మోటార్ వెహికల్ చట్టం, సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్లను చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని 112 లేదా సమీపంలో పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించమని మా యొక్క ఎస్ఐఎస్కి, సిఎస్కి, అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పొదలకూరు నందు అలాగే మనుబోలు నందు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ అవగాహన కార్యక్రమంలో పొదలకూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల్ని సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గంజాయి, అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు, వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త, అప్రమత్తంగా ఉండటం, అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి, అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షల గురించి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్, దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు, అలాగే లైసెన్స్ కలిగి ఉండటం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం, ఎంబీ యాక్ట్ యొక్క రూల్స్, అలాగే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం, అవి జరగకుండా ఉండటానికి పోలీస్ పరంగా మనం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి, ఇంకా అనేక సోషల్ ఈవెల్స్ గురించి వివరించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి, వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని, తద్వారా నష్టాలు జరగకుండా చూడటానికి ఉపయోగపడుతుందనేది ఎస్పీ గారి ఉద్దేశం. జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం పయనిస్తారని, చట్టానికి లోబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క అనేకమైనటువంటి నేరాలని అరికట్టడానికి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కూడా ప్రధానంగా మా జిల్లా ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది. లోకల్ ఆర్గనైజర్స్, అట్లాగే వాలంటీర్స్, లోకల్ డోనార్స్తో మాట్లాడి రహదారుల్లో, విలేజ్ సెంటర్లో, దేవాలయాల దగ్గర, బస్టాండ్ కూడల్లో, ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించాం. దానికి కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.